మొన్న ఒక వీడియోలో ఈ ఆటోమేటిక్ సిటిజన్షిప్ గురించి మాట్లాడాం. అంటే 16 లక్షల మంది అమెరికాలో పుట్టిన భారత్ సంతతి పిల్లలు. సో ఇప్పుడు వీళ్ళకి ఆటోమేటిక్ సిటిజన్షిప్ రాకపోతే సమస్య. సో దీని గురించి మాట్లాడాం. అంటే డొనాల్డ్ ట్రంప్ గారు రావడం వలన భారత్ ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటుందా అమెరికాలో ఉండే మిత్రులు ఎక్కువగా అడిగే ప్రశ్న. అలా కాదండి. ఇప్పుడు మీరు అమెరికా ఎందుకు వెళతారు? ఉన్నత చదువుల కోసము, అలాగే ఎక్కువగా ఐటీ రంగం కదా. ఐటీ రంగము హార్డ్వేర్, సాఫ్ట్వేర్, దీనికి సంబంధించే మీరు అక్కడికి ఎక్కువ వెళతారు. అక్కడ ఉన్నత పదవుల్లో ఉంటారు. అలాగే మీకు టాలెంట్, అంటే ఈ టాలెంట్ అనేది ఎవరి దగ్గర ఎక్కువ ఉంటే వాళ్ళకి ఎక్కువ అవకాశాలు. ఇది ఒక్క భారత్ అని కాదు, చైనా అనండి, ఇంకా చెప్పాలంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాలలో నివసించే వాళ్ళ పౌరులు కూడా ఈ పోటీలో ఉంటారు. సో ఎవరు అక్కడ బాగా పెర్ఫామ్ చేస్తారో వాళ్ళకి అవకాశాలు ఎక్కువ అంటారు. కానీ ఇక్కడ ఏం జరిగింది? అమెరికాలో ఉండే ఐటీ నిపుణులు, సో ఇప్పుడు వీళ్ళందరూ చాలా పెద్ద లెవెల్లో ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగాలు అక్కడ వాళ్ళకి ఉండడం లేదు. దాంతో డొనాల్డ్ ట్రంప్ తన ఎలక్షన్ క్యాంపెయిన్లో ఆయన ఏం మాట్లాడుతున్నాడు అంటే, వీళ్ళందరూ ఎక్కడ నుంచో వచ్చి మన ఉద్యోగాలను దోచుకుంటున్నారు, సో మన వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా చేస్తున్నారు, దీనిని నేను ఆపబోతున్నాను అని చెప్పాడు. ఆటోమేటిక్గా ఏమవుతుంది? ఇప్పుడు అమెరికాలో పెద్ద పెద్ద సంస్థలు అన్నారనుకోండి, ఇందులో టాటాస్ కూడా ఉంటారు కదా. టాటా కన్సల్టెన్సీ ఉంటుంది, అలాగే మీకు ఇన్ఫోసిస్ వాళ్ళు ఉంటారు, విప్రో వాళ్ళు, వీళ్ళు కూడా అక్కడ ఉంటారు కదా. సో వాళ్ళతో పోటీగా మన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటప్పుడు ఇప్పుడు ఏమవుతుంది? మీకు టాప్ క్లాస్ జాబ్ అనుకోండి, మీరు ఒక అమెరికన్ని ఎంగేజ్ చేయాల్సిన పరిస్థితి. అంటే అక్కడ ఒక భారతీయుడు తక్కువ జీతానికే మీకు రావచ్చు, కానీ ఇన్వేరియబుల్గా మీరు ఏం చెయ్యాలి? ఒక అమెరికన్ ఎక్స్పర్ట్ని, ఐటీ ఎక్స్పర్ట్ని తీసుకోవాలి. ఇలా మన ఖర్చులు అనేవి పెరుగుతాయి. సో ఇక్కడ ఈ విషయాన్ని పక్కన పెడితే, ఈ ఆటోమేటిక్ సిటిజన్షిప్ అనే దాన్ని పక్కన పెడితే, భారత్కి ఏమిటంటే మనకు కుప్పలు తెప్పలుగా అవకాశాలండి. డొనాల్డ్ ట్రంప్ రావడం వలన మనకు ఎన్ని రకాల ఉపయోగము అంటే, ఫస్ట్ చూడండి, రష్యా ప్రెషర్. ఇప్పుడు భారత్ అంటేనే వీళ్ళు యూరోప్ యూనియన్, యూరోప్ దేశాలు ఏం మాట్లాడతారు? రష్యాతో ఇంత క్లోజ్గా మీరు ఎలా ఉన్నారు? జస్ట్ ఇమాజిన్ అండి, మోదీ గారు మీకు ప్రధానమంత్రిగా లేరు, వీళ్ళ పాలన లేదు. మీకు జో బైడెన్ గారు అమెరికా నుంచి ఒక ఫోన్ కాల్ చేస్తారు, మహారాణి గారు మీ రాకుమారుడికి చెప్పండి ఏమిటి అంటే, మీరు రష్యా వద్ద ఈ చమురు అనేది కొనకూడదు, ఈ ఆయిల్స్ని ఆపితే వాళ్ళు ఆర్థికంగా చాలా పెద్ద లెవెల్లో నష్టపోతారు, ఇలాగ వాళ్ళు యుద్ధంలో ఓడిపోతారు, యూరోపియన్స్గా మనం ఇదే కదా కోరుకోవాలి అంటే, ఎస్ బాస్ అంటారు ఆవిడ, ఇమీడియట్గా రష్యన్ ఆయిల్స్ కొనకండి అంటారు. అదే ఇక్కడ మీకు స్వతంత్ర భారతదేశం, ఇక్కడ ఇమ్రాన్ ఖాన్ గారు పదే గుర్తుకొస్తారు. ఆజాద్ ముల్క్ అంటే జయశంకర్ గారు యూరోప్లో వెళ్ళి, జర్మనీకి వెళ్ళి అక్కడ కూర్చొని మీరు గొడవ పడితే మేము ఎందుకండి రష్యాతో ఆయిల్స్ కొనకూడదు అంటే, ఎవరో అంటారు, ఏమండి అది ఒకప్పుడు యుఎస్ఎస్ఆర్, మీకు ఉండిన ఫ్రెండ్షిప్ ఎవరితో? సోవియత్ యూనియన్తో. ఇప్పుడు ఉండే రష్యా మారిపోయింది కదా అంటే ఆయన ఏం మాట్లాడారు? రష్యా ఎప్పుడూ మారలేదు కాబట్టే మా స్నేహము కూడా మారలేదు. ఒక మాట లేదు. జస్ట్ ఇప్పుడు మనం ఇదే అన్నాం, మేము రష్యా వద్ద ఆయిల్స్ కొనడంలో మీకు ఏమిటండి సమస్య? మాకు మా దేశ అవసరాలు ముఖ్యము కాబట్టి కొంటున్నాము. సో ఇలాగా గత 2.5 ఏళ్ల పాటు మనము ఎంత ప్రెషర్, ఎంత ఒత్తిడి అంటే, ఎన్నో రకాలుగా వీళ్ళు ప్రయత్నాలు చేశారు. మన మీద శాంక్షన్స్ అన్నారు, ప్రైస్ క్యాప్ అన్నారు, మీరు కొనకూడదు, కొన్ని కంపెనీల మీద బలవంతంగా వీళ్ళు ఆంక్షలు విధించారు. అయినా కూడా మనము నమ్మిన సిద్ధాంతం ఏదైతే ఉందో అలాగే, అంటే న్యాయబద్ధంగా చూసుకున్నాము, ప్రోస్ అండ్ కాన్స్ అన్నాము. రష్యా వద్ద డిస్కౌంటెడ్ ఆయిల్స్ కొనడం అనేదే ద బెస్ట్ మెథడ్. 1% ఉండేదండి 2022కి ముందు. ఇవాళ 40% మనం రష్యన్ ఆయిల్స్ కొంటున్నాం. అంటే ఎంత ధైర్యంగా మనం నిలబడ్డాము అంటే, ఇవాళ డొనాల్డ్ ట్రంప్ గారు అమెరికా అధ్యక్షుడు అయ్యాడు. ఫస్ట్ పని ఏమన్నాడు ఆయన? డే 1 ఈ రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపేశాడు అనుకోండి, మన మీద ఉండే ఒత్తిడి ఎంతలా తగ్గిపోతుంది. సో భారత్కి రష్యాకు మధ్య ఉండే ఫ్రెండ్షిప్ని ఎవడు ప్రశ్నించలేడు. నిన్న కూడా మాట్లాడాను,
పంత్షీర్ గురించి మాట్లాడాను. మీకు ఎలాంటి ఆయుధాలు, ఎలాంటి టెక్నాలజీ, మనకు వాళ్ళు పంపిస్తున్న చమురు, దాని ధర, ఇదంతా భారత్కి చాలా పెద్ద ఉపయోగం. అంటే ఒక స్మూత్ రైడ్ అంటాం చూసారా, దానికి డొనాల్డ్ ట్రంప్ అనబడే వ్యక్తి ఉండాలండి. సో ఇప్పుడు ఇతను ఉండడం వల్ల ఏమైంది, ఇండియాకు రష్యా పైన ఉండే ఈ ప్రెషర్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది. దాంతో రష్యన్ ఆయిల్ అనేది ప్రపంచ స్థాయిలో డిస్ట్రిబ్యూషన్ అనేది అవుతుంది. ఎవరు ఎంట్రీ పాయింట్ ఎక్కడ, మన దగ్గరే. సో ఇవాళ యూరోప్ యూనియన్లో వీళ్ళు ఇంతలాగా మన దగ్గర చమురు కొంటున్నారు, పెట్రోలియం ప్రోడక్ట్స్ కొంటున్నారంటే రష్యన్ ఆయిల్సే కదా. ఇవాళ ఎవరూ ఆపలేరు. సో ఎక్కడ పడితే అక్కడ మీకు రష్యన్ ఆయిల్స్ ఉండడం వల్ల ఏమవుతుంది, ఈ ఆయిల్ ప్రైసింగ్ అనేది తగ్గుతూ వస్తుంది. నిన్న మొన్న మీరు గమనించండి, మీకు గణనీయంగా ఈ ఆయిల్ ప్రైజెస్ అనేవి తగ్గుతూ వస్తున్నాయి. సో అంటే రష్యాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వలన మనకు ఒక మేజర్ అడ్వాంటేజ్ అండి. డొనాల్డ్ ట్రంప్ గారు ఏం మాట్లాడుతున్నారంటే, మేము కూడా ఎక్కువ ఆయిల్ ప్రొడక్షన్ చేస్తాము, కాబట్టి ఇవాళ ప్రపంచములో ఆయిల్ ప్రైజింగ్ అనేది ఒక బ్యాలెన్స్లో ఉంటుంది. ఒకవైపు నుంచి రష్యా, ఇంకొక వైపు నుంచి మీకు అమెరికా. సో మా వద్ద మీరు ఆయిల్స్ కొనడం వలన మీకు ఆయిల్ ప్రైజింగ్ అనేది బ్యాలెన్స్లో ఉంటుంది, ఎవరు మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయలేరు అంటే ఇమీడియట్గా ఇండియా వైపు నుంచి రెస్పాన్స్ సూపర్ డిసిషన్ అన్నాం. ఎందుకు, మనకి చాలా చాలా బెనిఫిట్. చైనా, భారత్ ఎంతలాగో ఆయిల్స్ ఇంపోర్ట్స్ చేసుకుంటారండి. ఇప్పుడు ఈ ధరలు తగ్గినప్పుడు మనకు ఎంత అడ్వాంటేజ్. సో ఇది మీకు ఫస్ట్ విషయం అండి. ఆయిల్ ప్రైజింగ్లో డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయము మనకు మేజర్ అడ్వాంటేజ్. ఇక రెండవ విషయాన్ని చూసారనుకోండి, రష్యా పంపించే మీకు గోధుమ, ప్రపంచంలో ద లార్జెస్ట్ ఎక్స్పోర్టర్స్ ఎవరండి, రష్యా వాళ్ళే. అంటే గోధుమ ప్రైజింగ్ కూడా మన మీద ఉండే ఒత్తిడి. ప్రతి వాళ్ళు ఏమంటున్నారు, భారత్ మాకు గోధుమ పంపించు, ఈజిప్ట్ అనండి, అర్జెంటీనా, వీళ్ళందరూ మనల్ని అడుగుతున్నారు. మనం ఏమంటున్నాం, మా దేశానికే సరిపోయింది. ఎందుకు, విపరీతంగా చపాతీలు, రోటీలు ఇవి తింటారు కదా భారతీయులు, కాబట్టి మాకే సరిపోయినప్పుడు మేము మీకు ఎలా పంపిస్తామని మనం అడుగుతున్నాం. కాబట్టి ఇవాళ రష్యా మీద శాంక్షన్స్ లేవు, యుద్ధం ఆగిపోయిందంటే మీకు ఆ ఒత్తిడి కూడా మన మీద ఉండదు. అంటే చూడండి, ఒకటి తర్వాత ఒకటి ఎలాంటి అడ్వాంటేజ్ మనకు ఉందో. ఇక మూడవ విషయానికి వచ్చారు అనుకోండి, ట్రంప్ తన ఎలక్షన్ క్యాంపెయిన్లో చేసిన అతి ముఖ్యమైన విషయం ఏంటి, చైనా మీద 60% నేను టారిఫ్స్ విధిస్తాను. ఫస్ట్ టర్మ్లో చూసారనుకోండి 5% నుంచి 25% ఉండేది. సో ఇవాళ ఆయన ఏం మాట్లాడుతున్నాడు, 60% టారిఫ్స్. అంటే ఆల్రెడీ చైనాలో గోస్ట్ సిటీస్, డిఫ్లేషన్, మీకు బ్యాంకింగ్ రంగం, అలాగే 60 బిలియన్ అమెరికన్ డాలర్స్ బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్, బలూచిస్తాన్ని దాటలేని ఒక ప్రాజెక్ట్. ఎందుకు ఇదంతా డొనాల్డ్ ట్రంప్ గారు మనకు ఫేవర్ చెయ్యాలనే చేస్తున్నారా అంటే ఖచ్చితంగా ఇది అలాగే చూడాలి. ఎందుకు, ఆయనకు భారత్లో చాలా పెద్ద ఒక మార్కెట్ కనిపించింది, ద మోస్ట్ పొటెన్షియల్ మార్కెట్. ఏమిటి, ఏకంగా 10 ట్రంప్ టవర్స్ కడుతున్నాను, ఒక్కొక్క టవర్ 25,000 కోట్లండి. అంటే 2,50,000 కోట్లు డైరెక్ట్గా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్, ప్రభుత్వము కాదండి, డొనాల్డ్ ట్రంప్ యొక్క కంపెనీస్. ఇండియా యొక్క రియల్ ఎస్టేట్ రంగము చూడండి, ఒక ఎమర్జింగ్ మార్కెట్ అని మాట్లాడుతున్నాము. అందులో మీకు ద వరల్డ్స్ గ్రేటెస్ట్ క్యాపిటలిస్ట్ అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ అంటున్నారు. అతను భారత్ వైపు చూస్తున్నాడు. ఇంతంత పెద్ద పెట్టుబడులు పెట్టాలి అన్నప్పుడు చైనాను పూర్తిగా వాళ్ళు లేకుండా చేస్తారు, మన వైపే వాళ్ళ దృష్టి అంతా ఉంటుంది అనడానికి క్లియర్ కట్. ఇక్కడేంటి, క్లీన్ ఫ్రెండ్షిప్. ఇండియా మీద నాకు ఇంట్రెస్ట్ ఉంది, ఇండియాలో నేను పెట్టుబడులు పెడతాను, కాబట్టి నాకు ఆ దేశము ముఖ్యమని క్లియర్గా ఆయన చెప్తాడు. ఇదంతా మరి మనకు అడ్వాంటేజ్ కదా. సో ఇన్ని రకాల, అంటే అమెరికాలో నివసిస్తున్న ఎన్ఆర్ఐలు వాళ్ళు ఒక రకమైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే, భారత్కి మాత్రము డొనాల్డ్ ట్రంప్ ఒక వరములాగా, ఒక దేవదూతలాగా మారేయడని చెప్పి ఇవాళ అందరూ అనుకోవాలి. మరి దీని మీద అసలు మీ అభిప్రాయాలు తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.